పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉదండాపురం గ్రామం ఏతోరి అంటే ఆ యొక్క రిజర్వాయర్ కింద ముంపు గురవుతున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అంటే పర్యటించారు. అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పర్యటించినట్టుగానే ఉదండాపురం రిజర్వాయర్ కూడా వారు పర్యటించారు. అయితే అక్కడ ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసితులందరితో కూడా మాట్లాడకుండా పోలీసులందరినీ వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ సమస్యలు కూడా మంత్రి గారికి వినిపించుకోకుండా మా సమస్యలు చెప్పుకోనికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, పోలీసులు బెదిరింపులతో చెదరగొట్టిన మమ్మల్ని. కనీసం మా యొక్క అంటే ఈ R&R సెంటర్ గురించి కానీ భూ నిర్వాసితులకు రావాల్సిన కంపెన్సేషన్ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయండి అనేటటువంటి మాట మాట్లాడినరు. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కావాలంటే ఏదైతే ఇంతవరకు మాకు రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఏదైతే ఉందో రైతులకు భూ నిర్వాసితులకు ఎవరికి కూడా కంపెన్సేషన్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవ్వలేదు. ఆనాడు కంపెన్సేషన్ స్టార్టింగ్లో డిసైడ్ చేసిన రోజు ఈ రోజుకి ఎన్నేళ్ల సమయం అయిపోయింది. ఆనాడు భూమి రేట్ ఏమున్నది, ఈనాడు భూమి రేట్ ఏమున్నది? మరి ఆనాడు నిర్ణయించినటువంటి రేటును ఈనాడు ఇస్తామంటే అది ఎక్కడ న్యాయం అని రైతులు మొత్తం కూడా దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే ఉందో మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆ రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వాళ్ళ డిమాండ్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కూడా వారికి మాట ఇచ్చిండ్రు. మాకు 25,000 రూపాయల కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇప్పిస్తానని మాట ఇచ్చిండ్రు అని చెప్తున్నారు. 18 ఏళ్ళు దాటిన పిల్లలకందరికీ కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మాట చెప్పినని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇచ్చిన మాట ప్రకారం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. అట్లా కాకుండా పనులు మాత్రం చేయాలి, మీ కంపెన్సేషన్ గురించి 6 నెలలకు ఇస్తామో 8 నెలలకు ఇస్తామో వచ్చినప్పుడు వస్తాయి, పనులు ప్రారంభం చేయడం అని చెప్పి పోలీసుల ద్వారా భయపడిచ్చి దౌర్జన్యంగా చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు ప్రారంభించి దాదాపు 8 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ పనులు ఎక్కడ దాకా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్స్ రూపొందించడం జరిగిన విషయాన్ని మంత్రి గారు కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఈ నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించాలి. పాలమూరు ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఈనాడు డిజైన్ జూరాల నుంచి మార్చి నార్లాపూర్కు మార్చిండ్రో అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇది సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఉదండాపురం రైతుల విషయానికి వచ్చినా గ్రామస్తుల విషయానికి వచ్చినా వారికి పూర్తిగా నష్టపరిహారం వారికి ఇచ్చిన మాట ప్రకారం చెల్లించిన పెదపనే ఇవ్వండి. ఒక నెల లోపలన 15 రోజుల లోపలన వాళ్ళకి నష్టపరిహారాన్ని వెంబడే చెల్లించి పనులు ప్రారంభం చేయండి. వాళ్ళు పనులు అడ్డుకుంటామంటలేరు, ప్రాజెక్ట్ వద్దామంటలేరు. మాకు మా నష్టపరిహారాన్ని ముందు మాకు అందించి మా కంపెన్సేషన్ ముందు మాకు అందించి మా రైతుల కంపెన్సేషన్ కానీ గ్రామం సంబంధించినటువంటి ప్రజల కంపెన్సేషన్ కానీ మాకు చెల్లించినాక పనులకు మేము పూర్తి సహకారం అందిస్తాం, రిజర్వాయర్ పనులు తొందరగా పూర్తి కావడానికి అని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఉదండాపురం గ్రామ రైతులకు పూర్తిగా న్యాయం చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.